మెమరీ డిజైన్. మెమరీ డిజైన్లో బస్ హై ఎనేబుల్ బార్ ఈజ్ యాక్టివ్ వెన్ డేటా ఈజ్ దేర్ ఆన్ ఎంఎస్బి ఆఫ్ డేటా బస్ దట్ ఈజ్ D8 to D15. మామూలుగా మనకి డేటా లైన్స్ D0 to D15 ఉన్నాయి. D0 to D7 ఏమో లోవర్ ఆర్డర్ బైట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అంటాము. D8 to D15 ఏమో మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అంటాం. ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ రిలీజ్ అయినప్పుడు ప్రాసెసర్ నుంచి బస్ హై ఎనేబుల్ బార్ కూడా రిలీజ్ అవుతుంది. అంటే బస్ హై ఎనేబుల్ బార్ ఈజ్ ఈక్వల్ టు బస్ హై ఎనేబుల్ బార్ ఫర్ డేటా ఆన్ D8 to D15. నా A0ని ఏమంటారంటే బస్ లో ఎనేబుల్ బార్ అంటారు. అంటే D0 to D7 మీద డేటా వచ్చినప్పుడు బస్ లో ఎనేబుల్ బార్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, 8086 మెమరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 బ్యాంక్స్. 2 బ్యాంక్స్ కింద డివైడ్ అయింది. ఈవెన్ అడ్రస్ బ్యాంకు అంటే A0 ఈజ్ ఈక్వల్ టు 0, ఆడ్ అడ్రస్ బ్యాంకు A0 ఈజ్ ఈక్వల్ టు 1. ఆ డయాగ్రామ్ చూపించాను, చూసుకోండి. నెక్స్ట్, మెమరీ యాక్సెస్ ఈచ్ బైట్ ఈజ్ అడ్రస్డ్ బై A19 to A1. A0 వాడు A0 to A19లో A0ని బస్సులో ఎనేబుల్ బార్ అన్నారు కాబట్టి A0ని వాడరు. A1 to A19 వరకునే బైట్స్ని యాక్సెస్ చేయడానికి వాడతారు. బస్ హై ఎనేబుల్ బార్ సెలెక్ట్స్ ఆడ్ బ్యాంక్ అండ్ బస్ లో ఎనేబుల్ బార్ ఆర్ A0 సెలెక్ట్స్ ఈవెన్ బ్యాంక్. బస్ హై ఎనేబుల్ బార్ ఏమో ఆడ్ బ్యాంక్ని సెలెక్ట్ చేస్తుంది ఆర్ హై బ్యాంక్ని సెలెక్ట్ చేస్తుంది. బస్సులో ఎనేబుల్ బార్ ఆర్ A0నేమో లో బ్యాంక్ని సెలెక్ట్ చేస్తుంది, అంటే ఈవెన్ అడ్రస్ బ్యాంక్ని సెలెక్ట్ చేస్తుంది. 4 రకాల ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. అసలు మెమరీ సైకిల్ ఎలా ఉంటుందో, బస్ సైకిల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జాంపుల్ 1, మూవ్ CX, కంటెంట్స్ ఆఫ్ BX. ఫర్ BX 0004 అనుకోండి, DS ఈజ్ ఈక్వల్ టు 2000 అనుకోండి. DS 10 చేత మల్టిప్లై అయ్యి BX దానికి యాడ్ అవుతుంది, అంటే ఫిజికల్ అడ్రస్ ఎంత అవుతుంది, 2004 అవుతుంది. యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ వర్డ్ మనం యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ వర్డ్ ఈజ్ టు బి మూవ్ టు CX అంటే 16 బిట్ కాబట్టి కంటెంట్స్ ఆఫ్ BX నుంచి CXకి వర్డ్ మూవ్ అవుతుంది. అందువలన బస్ హై ఎనేబుల్ బార్, బస్సులో ఎనేబుల్ బార్ రెండు కూడా యాక్టివేట్ అవుతాయి. అంటే కంటెంట్స్ ఆఫ్ 2004 అపియర్ ఆన్ D0 to D7, కంటెంట్స్ ఆఫ్ 2005 అపియర్ ఆన్ D8 to D15. అంటే D0 to D7 ఆర్ బ్రాట్ టు CL, D8 to D15 ఆర్ బ్రాట్ టు CH. అంటే CH ప్లస్ CL ఈజ్ ఈక్వల్ టు CX కాబట్టి లోవర్ ఆర్డర్ బైట్ ఏమో CLలో ఉంటుంది, హైయర్ ఆర్డర్ బైట్ ఏమో CHలో ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. దీనికి ఒకటే మెమరీ సైకిల్ పడుతుంది. ఇంకోటి చూద్దాం. మూవ్ CL, కంటెంట్స్ ఆఫ్ BX. మామూలుగా లెట్ BX ఈజ్ ఈక్వల్ టు 004 అనుకోండి, DS ఈజ్ ఈక్వల్ టు 2000 అనుకోండి. ఫిజికల్ అడ్రస్ 2004 అవుతుంది, ఎందుకంటే DS మల్టిప్లైడ్ బై 10H జరుగుతుంది కాబట్టి 20,000 అవుతుంది. అది BX యాడ్ అవుతుంది, 20,004 అవుతుంది. ఈవెన్ బ్యాంక్ ఈజ్ సెలెక్టెడ్ అండ్ 1 బైట్ ఈజ్ కాపీ టు CL. ఇందులో మనకి ఏంటి, 2004 కాబట్టి అది ఈవెన్ అడ్రస్ కాబట్టి A0 యాక్టివేట్ అవుతుంది, ఈవెన్ బ్యాంక్ సెలెక్ట్ అవుతుంది. ఆ ఈవెన్ బ్యాంక్లోకి ఈవెన్ బ్యాంక్ ఈజ్ సెలెక్టెడ్ అండ్ 1 బైట్ ఈజ్ కాపీ టు CL. ఓకే, నెక్స్ట్ 3 ఎగ్జాంపుల్. ప్రీవియస్ ఎగ్జాంపుల్ 2 కూడా 1 బస్ సైకిలే పడుతుంది. నెక్స్ట్, మూవ్ CL, కంటెంట్స్ ఆఫ్ BX. మళ్ళీ మామూలే. లెట్ BX ఈజ్ ఈక్వల్ 005. ఇప్పుడు ఈవెన్ అడ్రస్ కాదు, ఆడ్ అడ్రస్ తీసుకున్నాం. DS ఈజ్ ఈక్వల్ 2000 తీసుకున్నాం. అప్పుడు ఫిజికల్ అడ్రస్ ఎంత అవుతుంది, 2005 అవుతుంది, ఎందుకంటే DSని 10H పెట్టి మల్టిప్లై చేసి అప్పుడు BX యాడ్ చేస్తాం కాబట్టి. సో ఆడ్ బ్యాంక్ ఈ సెలెక్టెడ్, ఎందుకంటే ఆడ్ అడ్రస్ కాబట్టి ఆడ్ బ్యాంక్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యి బైట్ ఈజ్ కాపీ టు CL. అయితే బస్ హై ఎనేబుల్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 సిన్స్ ఆడ్ బ్యాంక్ ఈజ్ సెలెక్టెడ్. అసలు ఆడ్ అడ్రస్ వచ్చింది కాబట్టి ఆడ్ బ్యాంక్లో ఉంది కాబట్టి బస్ హై ఎనేబుల్ బార్ సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ది ఎగ్జాంపుల్ 4, మూవ్ CX, కంటెంట్స్ ఆఫ్ BX. అంటే BX ఈజ్ ఈక్వల్ టు 0005 అయింది అనుకోండి, DS ఈజ్ ఈక్వల్ టు 2000 అయింది అనుకోండి. ఫిజికల్ అడ్రస్ 2005 అవుతుంది. ఎలా అవుతుందో మీకు చెప్పాను నేను. అయితే బస్ హై ఎనేబుల్ బారు, బస్సులో ఎనేబుల్ బారు రెండు యాక్టివ్. ఎందుకని, కంటెంట్స్ ఆఫ్ BXని CXలోకి అంటే 16 బిట్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ 1, 2, 3 టేక్ 1 బస్ సైకిల్, కానీ ఎగ్జాంపుల్ 4 టేక్స్ 2 బస్ సైకిల్స్, 2 బస్ సైకిల్స్ తీసుకుంటుంది. ఇది ఫస్ట్ సైకిల్ ఏమవుతుందంటే బస్ ఎనేబుల్ బార్ 0 అవుతుంది, ఆడ్ బ్యాంక్ సెలెక్ట్ అవుతుంది అండ్ డేటా ఎపిఎస్ ఆన్ D8 and D15. యాక్చువల్గా అది D8 and D15ది MSB ప్లేస్, దాని మీద LSB వస్తుంది అండ్ డేటా ప్లేస్ ఆన్ CLలో మాత్రం పెడుతుంది. ఇది సెకండ్ సైకిల్ ఏమవుతుంది, బస్సులో ఎనేబుల్ బార్ 0 అవుతుంది, ఈవెన్ బ్యాంక్ సెలెక్ట్ అయ్యి D0 to D7 మీద
లీస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ ప్లేస్ మీద హైయర్ ఆర్డర్ బైట్ని ప్లేస్ చేస్తే సిహెచ్ అవుతుంది. అయితే ఏంటనమాట నోట్ ఏంటంటే ఎంఎస్బి ప్లేస్ ఆఫ్ డేటా బస్సులో ఎల్ఎస్బి ఆఫ్ డేటా వస్తుంది, ఎల్ఎస్బి ఆఫ్ ప్లేస్లో డేటా బస్సులో ఎంఎస్బి వస్తుంది. అందుకోసమని ఈ మూవ్ సిఎక్స్ కంటెంట్స్ ఆఫ్ బిఎస్ ఫోర్త్ ఎగ్జాంపుల్ టేక్స్ 2 బస్ సైకిల్స్. అయితే దీనికి ఒక టెక్నిక్ ఉంది. టు అవాయిడ్ 2 బస్ సైకిల్స్ 1 బస్ సైకిల్ అవ్వాలంటే మనం ఈవెన్ అనే డైరెక్టివ్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఈవెన్ అనే డైరెక్టివ్ని యూజ్ చేయాలి. ఈవెన్ అనే డైరెక్టివ్ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తుంటే మన వేరియబుల్ యొక్క అడ్రస్ ఈవెన్ అడ్రస్ నుంచి సెలెక్ట్ అవుతుంది. అంటే ఈవెన్ అడ్రస్ అంటే A00 అవుతుంది. తర్వాత ఆర్డ్ అడ్రస్లో నెక్స్ట్ ఆర్డ్ అడ్రస్లో అదేమో నెక్స్ట్ బైట్స్ అవుతుంది. అలా అనమాట. నెక్స్ట్ 74138 అడ్రస్ డీకోడర్. ఇది ఆల్రెడీ STDలో చదివారు. ద డీకోడర్ హ్యాజ్ 3 అవుట్పుట్ సెలెక్షన్ లైన్స్ ABC అండ్ 8 అవుట్పుట్స్, అవుట్పుట్ 0 to అవుట్పుట్ 7 and 3 కంట్రోల్ లైన్స్ G1, G2A bar, G2B bar. The truth table of 74138 is given below. అంటే ఏంటి, ABC లైన్స్ సెలెక్షన్ లైన్స్ 000 నుంచి 111 దాకా వెళ్తాయి. ABC 000 అయినప్పుడు అవుట్పుట్ 0 అవుతుంది, మిగతా అన్నీ 1 అవుతాయి. అలాగే 001 అయినప్పుడు అవుట్పుట్ 10 అవుతుంది. సో ఇక్కడ బైనరీ నెంబర్ ఏదైతే ఆ పర్టికులర్ అవుట్పుట్ 0 అవుతుంది, మిగతావన్నీ 1 అవుతాయి. ఇంకా సెలెక్షన్ కంట్రోల్ లైన్స్ G1 ఏమో హై ఉండాలి, G2A G2B బార్నేమో 0 ఉండాలి. అలా సెలెక్ట్ చేసుకుంటేనే అప్పుడు చిప్ సెలెక్ట్ అయ్యి ఆ సెలెక్ట్ అయిన తర్వాత అవుట్పుట్ వస్తుంది. ద యాక్టివ్ సిగ్నల్ ఈజ్ పాసింగ్ ఫ్రమ్ అవుట్పుట్ 0 to output 7 as input ABC value is increasing. The decoder is extensively used in memory design. ఇంకా మెమరీ డిజైన్లో 8086 హ్యాస్ 1 MB మెమరీ స్పేస్. 8086కి 20 అడ్రస్ లైన్స్ ఉన్నాయి కాబట్టి 2^20 = 1 మెగాబైట్. ఈ 1 మెగాబైట్ ఈ డివైడెడ్ అమాంగ్ ది ర్యాండమ్ యాక్సెస్ మెమరీస్ అండ్ ది రీడ్ ఓన్లీ మెమరీస్. పూర్వకాలంలో, ఇప్పుడంటే జీబీలో మెమరీ చిప్స్ వచ్చేస్తున్నాయి, కానీ పూర్వకాలంలో మెమరీ చిప్స్ కిలోబైట్స్లో ఉండేవి, అవే దొరికేవి. అందువలన మెమరీ డిజైన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈవెన్ టుడే మనం జీబీలు గిగాబైట్ చిప్స్ యూజ్ చేసైనా కూడా ఈ మెమరీ డికోడింగ్ యూస్ఫుల్, అదే అప్లికబుల్. సరే, వెరీ ఇంపార్టెంట్లీ 8086 హ్యాస్ 2 బ్యాంక్స్ ఆఫ్ మెమరీ. 2 బ్యాంకులు ఉన్నాయి. 8088కి మాత్రం 1 బ్యాంకే ఉంది. 8086లో కంటిన్యూస్గా 1 బ్యాంక్ ఉంటుంది. 8086కి 2 మెమరీ బ్యాంక్స్ ఉంటాయి. ఏంటంటే 1 ఏమో ఆడ్ అడ్రస్ బ్యాంకు, ఇంకోటి ఏమో ఈవెన్ అడ్రస్ బ్యాంకు 8086లో. 8088లో ఆడ్ అడ్రస్ బ్యాంకు, ఈవెన్ అడ్రస్ బ్యాంక్ అలాంటి కాన్సెప్ట్ ఏం లేదు, మెమరీ బ్యాంక్ అంతా ఒకటే. అయితే డిజైన్ ఫర్ 8088 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ 8086. ఎందుకంటే 2 బ్యాంక్స్ 8086 ఉన్నాయి, 8088కి 1 బ్యాంక్ ఉంది కాబట్టి మెమరీ డిజైన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ 8088 అండ్ 8086. మెమరీ డిజైన్ ఆఫ్ 8088 ఈజ్ రాదర్ సింపుల్, బట్ 8086 మెమరీ డిజైన్ ఈజ్ కాంప్లెక్స్. మెమరీ డిజైన్ ఆఫ్ ది 8088 కొంచెం సింపులే, ఒకటే బ్యాంక్ కాబట్టి. 8086 మాత్రం కొంచెం కాంప్లెక్స్, 8088 కన్నా కాంప్లెక్స్. తర్వాత ద ర్యాము SRAM అంటే స్టాటిక్ ర్యాము ఆర్ ర్యామ్ అడ్రస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 00000 నుంచి స్టార్ట్ అవుతాయి, చివరి వరకు వెళ్తాయి. చివరి అది డిపెండ్స్ ఆన్ ది చిప్స్. అండ్ రామ్ ఏరియా ఎక్కడి నుంచి, రామ్ కానీ EPROM కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే FFFFH నుంచి టువర్డ్స్ డౌన్వర్డ్, బికాస్ ఆఫ్టర్ రీసెట్ 8086 or 88 గోస్ టు FFFF0H. ఈ FFFF0Hకి 8086 కానీ 8088 కానీ వెళ్తాయి కాబట్టి రీసెట్ టైంలో రీసెట్లో ఏం చేయాలన్నది మనం EPROMలో ప్రోగ్రామ్ చేస్తాం కాబట్టి FFFF నుంచి కిందకి మనకి EPROMs ఉంటాయి. ఫర్ ప్రాపర్ ఫంక్షనాలిటీ SRAM అండ్ EPROM ఆర్ ప్రాపర్లీ డిజైన్ ఫర్ అండ్ ఇంటర్ఫేస్. ఫర్ ప్రాపర్ ఆపరేషన్కి మనకి SRAMని EPROMని ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలి. EPROM చిప్ గురించి మాట్లాడదాం. EPROM చిప్ గురించి మాట్లాడితే EPROM అడ్రస్ లైన్స్ N అనుకోండి, దాని మెమరీ కెపాసిటీ ఎంతంటే 2^n బైట్స్.
లేదంటే 2n ఇంటూ 8 బిట్స్. 2n ఇంటూ 8 వేసినప్పుడు 8 బిట్స్ అని అర్థం, దాన్ని 2n బైట్స్ అంటారు. ఇంకా సిగ్నల్స్ ఏముంటాయి, అవుట్పుట్ ఎనేబుల్ బార్, రీడ్ బార్ కింద లెక్కది. చిప్ సెలెక్ట్ బార్, చిప్ సెలెక్ట్ అవ్వాలి. ఆ చిప్ సెలెక్ట్ బార్ యాక్టివ్ అయితే కానీ చిప్ సెలెక్ట్ అవ్వదు. తర్వాత రీడ్ ఓన్లీ మెమరీ హ్యాస్ డేటా లైన్స్ ఆర్ షోన్ అవుట్వర్డ్ ఓన్లీ. రీడ్ ఓన్లీ మెమరీకి, ఈపీరామ్కి రీడ్ ఓన్లీ మెమరీ కాబట్టి డేటా లైన్స్ అవుట్వర్డే చూపిస్తారు, ఇన్వర్డ్ చూపించరు. అది ఈపీరామ్ చిప్ గురించి. ఇంకా ఎస్రామ్ గురించి. ఎస్రామ్ అడ్రస్ లైన్స్ n అనుకోండి, మెమరీ కెపాసిటీ 2n బైట్స్ అనుకోండి, అంటే 2n ఇంటూ 8 బిట్స్. దానికి సెలక్షన్ సిగ్నల్స్ ఏంటంటే చిప్ సెలెక్ట్ బార్ ఒకటి, అవుట్పుట్ ఎనేబుల్ బార్ అంటే రీడ్ బార్ ఒకటి, రైట్ ఎనేబుల్ బార్ అంటే రైట్ బార్ ఒకటి. ఇట్ ఈజ్ రీడ్ రైట్ మెమరీ. దీనికి రీడ్ రైట్ రెండు ఉన్నాయి కాబట్టి డేటా లైన్స్ ఆర్ షోన్ బోత్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్. డేటా లైన్స్ మనం అవుట్వర్డ్కి ఇన్వర్డ్కి కూడా మనం చూపిస్తాం. ఇప్పుడు మెమరీని మనం డిజైన్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేశాను నేను ఇక్కడ, అవి చూద్దాం. ఎగ్జాంపుల్ 1 ఏంటి, ఇంటర్ఫేస్ 8088 మెమరీ విత్ ఏ 64 KB EPROM చిప్ అండ్ 64 KB SRAM చిప్. అంటే ఏంటనమాట, 8088 ఎందుకు తీసుకున్నానంటే 8088 మెమరీ డిజైన్ ఈజీ, ఫస్ట్ దానికి 8086కి వెళ్ళాలి. అయితే మనకి చిప్ సైజ్ 64 KB, ఏ చిప్ అయినా 64 KB కాబట్టి అడ్రస్ లైన్స్ ఎన్ని ఫర్ బోత్ చిప్స్ ఎలా ఉన్నాయి, 64 KB. కిలో అంటే 2^10, అంటే 64 అంటే 2^10 బైట్స్, అంటే 64 2^6 కింద రాయొచ్చు. 2^10 అంటే 2^16, అంటే 16 అడ్రస్ లైన్స్ నీడెడ్ పెర్ చిప్. అంటే మనం A0 నుంచి A19 చూసుకుంటే 16 అడ్రస్ లైన్స్ కావాలి. 16 అడ్రస్ లైన్స్ కావాలి, అంటే A0 to A15 కావాలి. ఓకే, అందుకని అడ్రస్ మ్యాప్ గీసేది చూడండి. అడ్రస్ మ్యాప్ ఆఫ్ ఎస్రామ్లో స్టార్టింగ్ అడ్రస్ ఎంత, 00000H. 16 అడ్రస్ లైన్స్ పర్ చిప్ కాబట్టి 0FFF దాకా ఉంటుందన్నమాట. అయితే మనం A0 నుంచి A15 దాకా ఒక లైన్ డాటెడ్ లైన్ గీద్దాం. అంటే మిగతా A16 to A19 అంటే చిప్ సెలెక్ట్ కోసం వాడాలి, చిప్ సెలెక్ట్ చేయడానికి వాడాలి. ఇంకా అడ్రస్ మ్యాప్ ఆఫ్ EPROM, ఇందులో ఏంటి, FFFF నుంచి F0000 వరకు అడ్రస్లు ఉంటాయి. అంటే A0 నుంచి A15 వరకు మనం చిప్ కనెక్ట్ చేస్తాం, A16 నుంచి A19 వరకు మనం చిప్ సెలెక్ట్కి వాడతాం. దేర్ఫోర్ SRAM ఏరియా 00000 to 0FFFH అండ్ EPROM ఏరియా F0000 to FFFFH. Because upon reset microprocessor goes to FFFF0H. రీసెట్కి వచ్చినప్పుడు మైక్రోప్రాసెసరు FFFF0కి వెళ్తుంది. అందుకని ఆ ఏరియా, ఆ అడ్రస్ EPROMలో ఉండేటట్టు చేసుకుని ఆ రీసెట్కి ఏ విధమైన ప్రోగ్రామ్ రన్ చేయాలో EPROMలో ప్రోగ్రామ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ డిజైన్ ఇంటర్ఫేస్ డయాగ్రామ్ చూడండి. చూసిన తర్వాత సిన్స్ A0 to 15 అడ్రస్ లైన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది చిప్స్, రిమైనింగ్ అడ్రస్ లైన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ A16 to 19. అంటే చిప్ సెలెక్ట్ బార్ని సెలెక్ట్ చేయడానికి ఆ అడ్రస్ లైన్స్ వాడతారు. వెన్ A16 to 19 ఈజ్ ఈక్వల్ టు 1111 EPROM సెలెక్టెడ్, వెన్ A16 to 19 ఈజ్ ఈక్వల్ టు 0000 దెన్ SRAM ఈజ్ సెలెక్టెడ్. ఆ సెలెక్ట్ అయ్యే విధంగా మన మెమరీని మనం డిజైన్ చేసాం. ఆ డయాగ్రామ్లో ఒకసారి చూసి, అడ్రస్ మ్యాప్ ఒకసారి చూసి అర్థం చేసుకోండి. Example 2. Design 8086 memory with 232 KB SRAM chips and 232 KB EPROM chips. అది ప్రాబ్లం. అంటే ఈచ్ చిప్ సైజ్ 32 KB అయింది. అయితే మనకి ఈవెన్ అడ్రస్ బ్యాంకు, ఆడ్ అడ్రస్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో అడ్రస్ లైన్స్ పర్ చిప్ ఎంత, 32 into 2^10, అంటే 2^5 into 2^10, అంటే 15 లైన్స్ కావాలి. 15 లైన్స్ అంటే A1 to A15 కనెక్ట్ చేస్తాం కాబట్టి 0000 నుంచి 07FFF వరకు ఆ అడ్రస్ పోతుంటాయి ప్రతి చిప్కి కూడా. అయితే A0 కనెక్ట్ చేయకూడదు ఇందులో, అందువల్ల A0ని సెపరేట్ చేసేసి A1 to A15 వరకు మాత్రమే అడ్రస్ లైన్స్ తీసుకుని A16 to A19 చిప్ సెలెక్ట్కి వాడతాం.
అది అడ్రస్ మ్యాప్లోను, అడ్రస్ మ్యాప్ ఆఫ్ ఈపీరామ్లోను, అడ్రస్ మ్యాప్ ఆఫ్ ఎస్రామ్లోను చూపించాను. సిన్స్ A0 ఈజ్ బ్యాంక్ సెలెక్షన్ లైన్, A1 to A15 address lines are used and remaining address lines are used for chip select సిగ్నల్ జనరేషన్. ఇప్పుడు అడ్రస్ మ్యాప్ గీసేటప్పుడు A0 to A19 వేసుకుని A0ని సెపరేట్ చేసి మనం A1 to A15 లైన్స్ తీసుకుని 16 to 19 చిప్ సెలెక్ట్కి వాడుతున్నాం. అది అడ్రస్ మ్యాప్ ఒకసారి క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ మెమరీ ఇంటర్ఫేస్ డయాగ్రామ్ చూపించాను. మెమరీ ఇంటర్ఫేస్ డయాగ్రామ్లో ఏం చూపించాను, 1 to 15 ఏమో అడ్రస్ లైన్స్ ఏమో సెలెక్ట్ చిప్స్కి ఇచ్చేసి చిప్ సెలెక్ట్ బార్ ఎలా జనరేట్ అవుతుందో మ్యాప్ని బట్టి చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈపీరామ్ చూద్దాం. ఈపీరామ్కి ఏమవుతుంది, A16, 17, 18, 19 అన్నీ 1 అవ్వాలి ఖచ్చితంగా. ఆ 1 అవ్వాలి అంటే ఒక NAND గేట్ తీసుకుని దానికి 100 ఇస్తే NAND గేట్ అవుట్పుట్ 0 వస్తుంది. ఆ అవుట్పుట్ తీసుకెళ్ళి ఈపీరామ్లో కనెక్ట్ చేయాలి. మరి ర్యామ్స్కి ఏమైంది, A16, 17, 18, 19 ఏమో జీరోలు అయ్యాయి కాబట్టి ఆ NAND గేట్ అవుట్పుట్ మళ్ళీ ఇంకోసారి ఇన్వర్ట్ చేస్తే మళ్ళీ 0 వస్తుంది, వచ్చి చిప్ సెలెక్ట్ ఆ విధంగా సెలెక్ట్ అవుతాయి. ఇంకా A0 రీడ్ బార్, బస్ ఎనేబుల్ బార్ కలిసి లో రీడ్ బార్, హై రీడ్ బార్ జనరేట్ చేస్తారు. లో రీడ్ బార్ అంటే లోయర్ బ్యాంక్ రీడ్ బారు, హై రీడ్ బార్ అంటే హయ్యర్ బ్యాంక్ రీడ్ బారు. బోత్ ఈపీరామ్స్కి ఎస్రామ్స్కి కూడా అది. అయితే 2 రీడ్ బార్ ఉంటుంది. రైట్ బార్ మాత్రం ఎస్రామ్స్కే ఉంటుంది. అంటే A0 రైట్ బారు, బస్ ఎనేబుల్ బార్ అన్నప్పుడు లో రైట్ బారు, హై రైట్ బార్ అన్నాం. లో రైట్ బార్ ఏమో లోవర్ బ్యాంక్ ఆఫ్ రైట్ బార్ అండ్ హై రైట్ బార్ అంటే హయ్యర్ బ్యాంక్ రైట్ బారు. ఇది ఎస్రామ్స్కి మాత్రమే ఉంటుంది. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ ఈ డిజైన్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ 3. Design 8086 memory such that there are 264K into 8 EPROMs and 264K into SRAMs. EPROMs have to support the addresses from G0000 to FFFFH and SRAMs have to support the addresses 00000H to 1FFFH. డ్రా ది మెమరీ ఇంటర్ఫేస్ డయాగ్రామ్ అన్నారు. మామూలుగా మన ఈ అడ్రసెస్ మనకి ఈ ప్రాబ్లంలో ఇచ్చేసారు. అంటే ఆ అడ్రసెస్ నుంచి ఆ ర్యామ్ కానీ ఈపీరామ్ కానీ సెలెక్ట్ అయ్యేటట్టుగా మనం డిజైన్ చేయాలి. ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనం ఈపీరామ్ FFFFF నుంచి కిందకు వస్తుందని, ర్యామ్ ఏమో 00000 నుంచి పైకి వెళ్తుందని అనుకున్నాం. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈపీరామ్ E0000H నుంచి FFFFHకి, ఎస్రామ్ ఏమో మామూలుగా 0000 నుంచి 1FFFకి వెళ్ళాలని ఇచ్చారు. ఎస్రామ్ అడ్రస్ కరెక్ట్గానే ఉంది మనకి, కానీ ఈపీరామ్ కరెక్ట్గా ఉంది. అయితే ముందు చూద్దాం. FFFFF F0000 నుంచి ఒక చిప్ 1, EFFFF నుంచి E000 వరకు ఈపీరామ్స్ ఏరియా అది. అలాగే 00000 0 to 0FFFF, తర్వాత 10000 to 1FFF ఏమో ఎస్రామ్స్ ఏరియా. మనకి అడ్రస్ లైన్స్ ఎన్ని కావాలి, 64K into 8 అంటే 64 అంటే 2/6 కాబట్టి 2/6 into 2/10 16 అడ్రస్ లైన్స్ కావాలి. అంటే అడ్రస్ ఎలా ఉంటాయి, 0000 నుంచి FFFF దాకా ఉంటాయి. ఓకే, ఇంకా అడ్రస్ మ్యాప్ చూస్తే ఈపీరామ్ FFFF F000 ఇది చిప్ 1 ఏరియా, EFFFFF E000 దాకా ఏమో ఈపీరామ్ చిప్ 2 ఏరియా. మామూలుగా అడ్రస్ మ్యాప్ గీసేసాం. అలాగే ఎస్రామ్స్కి 00000 నుంచి 0FFFF దాకా చిప్ 1 ఏరియా, ఎస్రామ్ చిప్ 1 ఏరియా. 10000 నుంచి 1FFF వరకు ఏమో ఎస్రామ్ చిప్ 2 ఏరియా. ఇవి మనం అబ్జర్వ్ చేసినప్పుడు A0 మనం వాడకూడదు కాబట్టి 16 అడ్రస్ లైన్స్ కాబట్టి A1 to 16 వాడాలి. అందుకని అక్కడ ఒక లైన్ గీసేయాలి. అంటే ఏంటన్నమాట, A17, A18, A19 చిప్ సెలెక్షన్ జనరేట్ చేయడానికి వాడతాము. A1 to A16 ఏమో డైరెక్ట్గా మెమరీ చిప్స్ కనెక్ట్ చేసేస్తాం. సో A0 ఈజ్ బ్యాంక్ సెలెక్షన్ లైన్, హెన్స్ A1 to 16 ఆర్ కనెక్టెడ్ టు చిప్స్, మెమరీ చిప్స్, అండ్ A7 to 19 ఆర్ యూజ్డ్ ఫర్ చిప్ సెలెక్షన్ బై యూజింగ్ 74138 డికోడర్. ఇక్కడ 138 డికోడర్ వాడాం.
లేదంటే 2 NAND గేట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అయితే A17, A18, A19 111 అయినప్పుడేమో చిప్ సెలెక్ట్ బార్ దేనికి వెళ్ళాలి? రామ్స్కి వెళ్ళాలి, ఈపీ రామ్స్కి వెళ్ళాలి. మళ్ళీ A17, 18, 19 ఏమో 000 అయినప్పుడు ఆ సెలక్షన్ లైన్ చిప్ సెలెక్ట్ బార్ ఏమో ర్యామ్స్కి వెళ్ళాలి. అలాగ మనం డిజైన్ చేసాం. దిస్ ఈజ్ అబౌట్ ది ఎగ్జాంపుల్ 3. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. Design 8086 memory with 264 KB chips of ROM and 32 KB chips of 2 with SRAMs. Draw the interface circuit. ఇలాగా డిఫరెంట్ కెపాసిటీ ఉన్న మెమరీ చిప్స్ వచ్చినప్పుడు NAND గేట్ మనం డీకోడింగే వాడతాం. డ్రా ది ఇంటర్ఫేస్ సర్క్యూట్ అన్నారు. అడ్రస్ లైన్స్ ఆఫ్ రామ్ ఏంటి? 64 × 2^10 అంటే 2^6 × 2^10 అంటే 16 అడ్రస్ లైన్స్ కావాలి. దేనికి? రామ్కి. అంటే 0000 నుంచి FF వరకు అడ్రస్ సపోర్ట్ చేస్తుంది అది. ఇంకా అడ్రస్ లైన్స్ ఆఫ్ SRAM ఎంత? 32 × 2^10 కాబట్టి 2^5 × 2^10 15 అడ్రస్ లైన్స్ కావాలి. అంటే 0000 నుంచి 7FF వరకు కావాలి. ఇప్పుడు అడ్రస్ మ్యాప్ ఆఫ్ రామ్ చూసినప్పుడు మనం A0ని యూజ్ చేయం కాబట్టి A1 to A16 ఏమో రామ్స్ కనెక్ట్ చేయాలి. A17 to A19 ఏమో చిప్ సెలెక్ట్కి యూజ్ చేయాలి. అలాగే అడ్రస్ మ్యాప్ ఆఫ్ SRAM ఏంటంటే A0 యూజ్ చేయం కాబట్టి బస్ లో ఎనేబుల్ బార్ కాబట్టి A1 to A15 అంటే 15 అడ్రస్ లైన్స్ కనెక్ట్ చేయాలి చిప్స్కి. A16 to A19 ఏమో చిప్ సెలెక్షన్ కోసం వాడాలి. మనకి ఒక చిప్ 1, చిప్ 2 రామ్స్ ఉన్నాయి, చిప్ 1, చిప్ 2 ర్యామ్స్ ఉన్నాయి. సో మెమరీ డయాగ్రామ్ గీసినప్పుడు ఏం చేసాం? ఇక్కడ 74138 డీకోడ్ వాడడానికి లేదు ఇక్కడ, ఎందుకంటే 3 సెలక్షన్ లైన్స్ ఉంటాయి కాబట్టి. SRAMకి 4 లైన్స్ అడ్రస్ లైన్స్ ఉన్నాయి కాబట్టి NAND గేట్ డీకోడింగే వాడతాం. ఇందులో NAND గేట్ కనెక్ట్ చేసాం, అకార్డింగ్గా చిప్ సెలెక్షన్ జనరేట్ చేసాం, కనెక్ట్ చేసాం. తర్వాత లో రీడ్ బార్, హై రీడ్ బార్, లో రైట్ బార్, హై రైట్ బార్ కనెక్ట్ చేస్తాం. లో రీడ్ బార్, హై రీడ్ బార్ ఏమో ఈపీ రామ్కి, ర్యామ్కి కనెక్ట్ చేస్తాం. లో రైట్ బార్, హై రైట్ బార్ ఏమో ర్యామ్కి మాత్రమే కనెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ది ఎగ్జాంపుల్ 4. ఇంకా మెమరీ డిజైన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్, యాక్చువల్గా మామూలుగా ప్రాబ్లమ్స్ ఆలోచిస్తే డీకోడింగ్ని 3 రకాలుగా చేయొచ్చు. సింపుల్ NAND గేట్ డీకోడింగ్ చేయొచ్చు, లేదంటే 3 to 8 డీకోడర్ యూజ్ చేయొచ్చు, లేదంటే ప్రామ్ డీకోడింగ్ యూజ్ చేయొచ్చు. ప్రామ్ డీకోడింగ్ అనేది ఇండస్ట్రీస్ యూజ్ చేస్తాయి. అది ఎఫిషియెంట్ సిస్టమ్. అది ఎంత కాంప్లెక్స్ మెమరీనైనా సరే ఈజీగా అది డిజైన్ చేస్తుంది. అయితే అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రామ్ డీకోడింగ్ ఏంటంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ అడ్రస్ ఇన్పుట్స్ ఆర్ హై ఆర్ గ్రేటర్ దాన్ 10. అడ్రస్ ఇన్పుట్స్ మనం గ్రేటర్ దాన్ 10 ఇచ్చుకోవచ్చు. కానీ 3 to 8 డీకోడర్లో 3 సెలక్షన్ లైన్సే ఉంటాయి, ABC అంతే, అంతకన్నా ఉండవు, 3 ఉంటాయి. ప్రామ్కి 10 దాకా కూడా కనెక్ట్ చేయొచ్చు. అయితే రెండింటిలోనూ అవుట్పుట్స్ 8 బిట్సే, 8 ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రామ్ అవుట్పుట్స్ ఆర్ ప్రోగ్రామబుల్, వేరే 3 to 8 డీకోడర్ అవుట్పుట్స్ ఆర్ నాట్ ప్రోగ్రామబుల్. ఇవి ప్రోగ్రామబుల్ కాదు, ప్రోగ్రామబుల్. హెన్స్ అవుట్పుట్స్ ఆర్ డిసైడెడ్ టు హ్యావ్ 0 or 1 ఫర్ ఎ పర్టికులర్ అడ్రస్. 0 or 1 ఒక డేటా లైన్ మీద 0 కావాలన్నా 1 కావాలన్నా మనం ఆ విధంగా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ మూవ్ మెమరీ చిప్స్ ఫ్రమ్ వన్ స్లాట్ టు ది అదర్ స్లాట్స్, అంటే న్యూ అడ్రసెస్కి. ఫర్ దిస్ వీ రీప్రోగ్రామ్ ది ప్రామ్ అకార్డింగ్లీ టు న్యూ అడ్రస్. అంటే న్యూ అడ్రస్కి చిప్స్ మనం మార్చేసుకున్నప్పుడు ప్రామ్ని రీప్రోగ్రామ్ చేస్తే సరిపోతుంది. అదే మెమరీ వేరే డిజైన్లో అయితే 74138 కానీ లేదా NAND గేట్ డీకోడింగ్లో అయితే ఇది పనిచేయదు. అందువలన ప్రామ్ డీకోడింగ్నే మనం ప్రిఫర్ చేస్తాం. తర్వాత ఫర్ ఎనీ ఇన్పుట్, అంటే ఏ అడ్రస్ ఇచ్చినా సరే ఏ అవుట్పుట్ అయినా మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అందుకనే ప్రామ్ డీకోడింగ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ అండ్ కాంప్లెక్స్ డిజైన్ ఆల్సో ఈజీలీ డన్ బై యూజింగ్ ప్రామ్ డీకోడింగ్. అందువల్ల హెన్స్ ప్రామ్ డీకోడింగ్ ఈజ్ మోస్ట్ ఎఫిషియంట్ దాన్ అదర్ 2. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ప్రామ్ చూసిన తర్వాత ఇన్పుట్లో అడ్రస్ లైన్స్ ఉంటాయి, అవుట్పుట్లో ఏమో బైట్స్ ఉంటాయి, వాటి యొక్క అవుట్పుట్ ఉంటుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం.
Example 5. Design 432K into 8 EPROMs and 432K into 8 SRAMs in 8086 memory system using PROM decoding method అంటున్నారు. అంటే అడ్రస్ సొల్యూషన్ ఏంటంటే అడ్రస్ లైన్స్ ఎన్ని కావాలంటే 15 అడ్రస్ లైన్స్ కావాలి. ఎందుకంటే 32K అంటే 32 into 2 power 10, 32 అంటే 2 power 5 into 2 power 10, 15 అడ్రస్ లైన్స్ కావాలి. అంటే 0000 నుంచి 7FFF దాకా కావాలి. అయితే అపాన్ రీసెట్ సిస్టమ్ గోస్ టు FFFF0. అందువలన ఈ మెమరీ ఈపీరామ్స్తో ఉండేటట్టుగా చూసుకోవాలి. SRAMs కెన్ బి డిజైన్ ఫ్రమ్ 0000H నుంచి ఆర్ మనకు రావాల్సిన లొకేషన్లోకి మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అడ్రస్ మ్యాప్ చూడండి. అడ్రస్ మ్యాప్ చూసినప్పుడు A02 A19 వేసాము. A0ని మనం యూజ్ చేయాము బస్సులో ఎనేబుల్ బార్ కాబట్టి. అంటే A1 నుంచి 15 అడ్రస్ లైన్స్ అంటే 15 దాకా వేయాలి. అంటే A16 నుంచి A19 వరకునేమో మనం చిప్ సెలెక్ట్కి వాడతాం. అడ్రస్ మ్యాప్ చూపించాను ఆఫ్ ఈప్రామ్స్, అడ్రస్ మ్యాప్ ఆఫ్ SRAMs చూపించాను చూడండి. నెక్స్ట్ ఇంకా చిప్స్ని మనం ఇలా చూపిస్తాం. ఆ మెమరీ ఇంటర్ఫేస్ డయాగ్రామ్ చూపించాను. అందులో రామ్స్ ఒక రోలో ఉన్నాయి, ర్యామ్స్ ఇంకో రోలో ఉన్నాయి. D07కి D8కి అంటే లోవర్ ఆర్డర్ బైట్ హైయర్ ఆర్డర్ బైట్ అని చూపించాను. చిప్ సెట్ బార్ రెండు చిప్స్కి కలిపి ఒక సెలక్షన్ ఉంటుందన్నమాట. ప్రామ్ డీకోడింగ్లో అలా ఉంటుంది. అయితే అన్ని ప్రామ్ 1CS, ప్రామ్ 2CS అలా చేశాను. ర్యామ్ 2CS, ర్యామ్ 1CS వాటి అడ్రస్లు అక్కడ రాశాను. అది అడ్రస్ మ్యాప్ నుంచి చూడండి. ఇంకా ప్రామ్ కనెక్షన్స్కి వచ్చేటప్పటికి మ్యాపింగ్కి వచ్చేటప్పటికి A0 to A3 అంటే చిప్ సెలెక్ట్కి మనం ఏది వాడాలి, A1 to A15 మనం డేటా లైన్స్ వాడేస్తున్నాం కాబట్టి A16 to A19 మనం ప్రామ్ డీకోడింగ్లో ఇన్పుట్స్ కింద వాడాలి. తర్వాత మిగతా ఇన్పుట్స్ అన్ని గ్రౌండ్ చేసేయాలి. చేసేసిన తర్వాత అవుట్పుట్స్లో చూస్తే ఇప్పుడు A16 0000 ఉన్నప్పుడు ఎందులో ఉంది, ర్యామ్లో ఉంది కాబట్టి 1110 సెలెక్ట్ చేసి ప్రామ్ 1CSకి ఇస్తాం అన్నమాట. ఆ 0 అనేది అవుట్పుట్ 0 అనేది ప్రామ్ 1CSకి ఇస్తాం. 0001 ఉన్నప్పుడు 1101 వచ్చింది, అది ప్రామ్ 2CSకి ఇస్తాం. 1110 ఉన్నప్పుడు 1011 కాబట్టి అవుట్పుట్ 2ని ర్యామ్ 1CSకి ఇస్తాం. 1111 అయినప్పుడు 0111 కాబట్టి అవుట్పుట్ 3ని ర్యామ్ 2CSకి ఇస్తాం. ప్రామ్ కనెక్షన్స్ మ్యాపింగ్ చూపించాను. మిగతా మామూలు యూ అండర్స్టాండబుల్. ఇంకా మెమరీ డిజైన్లో ప్రామ్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అడ్రస్ లైన్స్ ఒక స్లాట్ నుంచి ఇంకో స్లాట్కి వెళ్ళిపోతాయి. అంటే ఇంతకుముందు అడ్రస్ లైన్స్ ఒకలా ఉంటాయి, తర్వాత వచ్చే అడ్రస్ లైన్స్ ఒకలా ఉంటాయి. అలాంటి టైంలో మనం చిప్స్ని ఏమీ మనం డిస్టర్బ్ చేయకుండా స్లాట్లోకి మార్చేసి సింపుల్గా ప్రామ్ డీకోడింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో అది ఎగ్జాంపుల్ 6లో చూపించాను. ఎగ్జాంపుల్ 6. ఇన్ an 8086 memory system there are 432K into 8 EPROMs arranged for address locations E0000H to FFFFH and 432K into 8 SRAMs arranged for address locations 00000 to 1FFFF యూజింగ్ ప్రామ్ డీకోడింగ్ మెథడ్. అంటే ఇంత ప్రీవియస్ ప్రాబ్లంలో మనం చేసినవి ఇప్పుడు ఏం చేయమంటున్నారంటే హౌఎవర్ డ్యూ టు టెక్నికల్ రీజన్స్ SRAMs హ్యావ్ టు బి చేంజ్డ్ టు న్యూ లొకేషన్స్ 40000H to 5FFFFH instead of 0000H to 1FFFFH. Explain how PROM decoding is used for this problem. అయితే ఇంతకుముందు ప్రాబ్లం మనం చూసాం, ఆ ప్రాబ్లంలో అంతా ప్రామ్ డిజైనింగ్ చేసాము. అయితే ఇందులో ఏంటంటే యాజ్ పర్ ప్రాబ్లం గివెన్ అండ్ EPROM లొకేషన్స్ ఆర్ unchanged. EPROM లొకేషన్స్ ఆర్ unchanged but SRAM's locations are changed to new locations. Hence SRAM's map is redrawn. SRAM maps డ్రా చేస్తే సరిపోతుంది, ఈ EPROM అక్కర్లేదు. అయితే ఇందులో ఏం చేసాం, A0ని ఎలాగా యూజ్ చేసాం, A1 to A15 మామూలుగా అడ్రస్ లైన్స్ కనెక్ట్ చేసి A16 to 19 చిప్ సెలెక్ట్కి వాడతాం. చిప్ సెలెక్ట్కి ఎలా వాడాం అంటే దీన్ని బట్టి 0100 చిప్ 1కి చిప్ 2కి ఉన్నాయి, A16 19, 0101 ఏమో చిప్ 3కి చిప్ 4కి ఉన్నాయి. అయితే సిన్స్ ర్యామ్స్ అడ్రస్ ఆర్ చేంజ్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ప్రామ్ ఈజ్ టు బి రీప్రోగ్రామ్డ్ విత్ ప్రామ్ మ్యాప్ యాజ్ షోన్ బిలో.
ప్రామ్ చూపించాను అడ్రస్ లైన్స్ చూడండి. A0 A1 A2 ప్రామ్కి A16 17 18 19 కనెక్ట్ చేశాను. మరి ఇందాకట్లాగే రామ్ 1CS బారు, రామ్ 2CS బారు, ఈపీరామ్ 1CS బారు, ఈపీరామ్ 2CS బారు కనెక్ట్ చేసాం. మిగతా అవుట్పుట్స్ అన్యూజ్డ్. ఇంకా మ్యాపింగ్కి వచ్చినప్పటికి ఏమైంది, మ్యాపింగ్లో A16 to A19 అడ్రస్లు మాత్రమే మారుతాయి. 0100కి వచ్చినప్పుడు అవుట్పుట్ 0 సెలెక్ట్ అవుతుంది. 0101 వచ్చినప్పుడు 1101లో 0 అవుట్పుట్ 1 సెలెక్ట్ అవుతుంది. 1110 అయినప్పుడు ఏమో అవుట్పుట్ 2 సెలెక్ట్ అవుతుంది. 1111 అప్పుడేమో అవుట్పుట్ 3 సెలెక్ట్ అవుతుంది. ఈ విధంగా మెమరీ ఇంటర్ఫేస్ డయాగ్రామ్ మనం తయారు చేస్తాం. అయితే మెమరీ ఇంటర్ఫేస్ డయాగ్రామ్ సింపులే, అయితే ప్రామ్ మ్యాప్ మాత్రం డిఫరెంట్ ఈ ఎగ్జాంపుల్. అందువల్ల ప్రామ్ మ్యాపింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నోట్ చేసుకుని ఆ డిఫరెన్సెస్ నోట్ చేసుకోండి.